गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। पोन्नालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमातरतों नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंडरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परम्। శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 151వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పరిపూర్ణములో దోచిన ఎరుకే కలలేని ఎరుక నెరిగి మృషని, ఈ మరుగు ఎరుక కెరుక తెలిచిన ఎరుగుటయే మేల్క సుమ్మి, ఇది మారకుమి సద్గురువాజ్ఞ కెదిరి మీరకుమి. ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకరాదెట్లందు, ఇది మారకుమి సద్గురువాజ్ఞ కెదురి మీరకుమి అని అంటున్నాడు. పరిపూర్ణములో దోచిన ఎరుకే కల, లేని ఎరుక ఎరిగి మృషని, ఇది మరుగు తెలుసుకొనవలే గురుముఖత అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ గురుమూర్తి మనకు ఈ పరిపూర్ణములో ఈ ఎరుక అనేటువంటిది తోచింది అని చెప్పి మనకు పెద్దలు 2 ఉపమానముల ద్వారా నిర్ణయము చేసి ఉన్నారు. ఏమని అనంటే, ఒకటి మృగజలము, ఒకటి కళ. అంటే మృగజలము అని అన్నప్పుడు ఈ మృగం జలము అనేటువంటిది ఈ ఎండమావులని చూచి భ్రమించినటువంటివి ఏంటివి అంటే మృగములు. కాబట్టి ఆ మృగములకు అక్కడ ఎండమావులు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జలము లెక్క, అది లేకనే తోచింది. అక్కడ జలము ఉన్నదా అంటే జలము లేదు. కాబట్టి జలము ఉన్నట్లు తోచింది. ఎవరికి తోచింది అది అంటే మృగములకు. కాబట్టి ఆ మృగములు అక్కడ జలము ఉన్నవి అని చెప్పి అవి భ్రమచేత ఒకవేళ పోయినట్లయితే, అవి నోరు పిడిసగట్టుకొని ఎండాకాలం కాబట్టి అది తీవ్రతమైనటువంటి ఒక ఎండ ప్రభావం ఉండడం చేతనే ఆ సూర్యుని యొక్క ఉష్ణము వలన ఏర్పడినటువంటివే అవి ఎండమావులు. కాబట్టి ఆ ఎండమావులు దేని యందు తోస్తాయి అంటే అది బహిప్రదేశమైనటువంటి బయలైనటువంటి ఒక ప్రదేశము. అక్కడ చెట్టు చేమ ఏమి ఉండనటువంటి ఒక ఇసుక దిబ్బలు అనేటువంటివి, ఇసుకతో కలిగినటువంటి ఒక సమానమైనటువంటి ఇసుక యందు అవి తోస్తూ ఉంటాయి. అక్కడ ఏమీ లేని ప్రదేశం యందు అవి ఎండమావులు నీటిగా తోయబడతావి. అక్కడ అవి ఆ జలము వాటికి సముద్రము వలె నీళ్ళ వలె కనబడి అవి తాగుదామని అవి
ఆ యొక్క ఆ భ్రమచేత అవి యొక్క ఉరికి అవి ఆ నోరు పిడుసుకట్టుకపోయి అవి చనిపోతూ ఉంటాయి. కాబట్టి నిజానికి ఆ నీళ్లు ఉన్నావా అక్కడ అంటే లేవు. కాబట్టి లేని జలము ఉన్నట్లు కనబడింది. ఎప్పుడు అది ఉదయమా అంటే కాదు. అంటే ఎప్పుడు అంటే మధ్యాహ్నము సూర్యుని యొక్క ఉష్ణము కిరణముల వలన అవి అక్కడ తోచబడినవి ఆ నీరు వలె. మరి సాయంత్రం మళ్ళా ఉంటావా అంటే ఉండవు. అంటే మొదలు ఉన్నావా అంటే లేవు. మళ్ళీ సాయంత్రం ఉంటావా అంటే లేవు. కాబట్టి మధ్యలో అవి తోచినవి, అవి కనబడ్డావి, అవి నిజంగా అనుకొని అవి భ్రమ చెందినవి. కాబట్టి ఆ విధముగా ఇక్కడ మనకు ఈ ఎరుక అనేటువంటిది పరిపూర్ణములో అది తనకు తానే అది ఎండమావుల వలె తోచింది అని చెప్పి మనకు నిర్ధారణ చేసినారు పెద్దలు. మరి కళ అనేటువంటి దాన్ని కూడా మనకు కళ కూడా తోచిందే కదా. మృగజలము ఎలా తోచిందో కళ కూడా అలాగనే తోచింది. ఎలా అంటే అది మనము ఒక సినిమాకి పోయినప్పుడు ఆ సినిమాలో మొదలు వాడు తలుపులని మూసేస్తాడు, మరి ఆ లైట్లు ఆర్పేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక చిమ్మ చీకటిగా ఎవరికి ఒకరు కూడా కనబడరు. అక్కడ ఒక చిమ్మ చీకటి అనేటువంటిది అది అంతటా అములుకుంటుంది. ఆ హాల్ మొత్తం అంతా కూడా అది చీకటి అములుకుంటుంది. కాబట్టి లైట్లు ఆర్పేస్తాడు, తర్వాత దర్వాజాలు డోర్లు ఆఫ్ చేస్తాడు, మొత్తం మూసేస్తాడు. కాబట్టి ఆ యొక్క చిమ్మ చీకటి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ చీకటి అనేటువంటిది ఆ తెరపై పడుతుంది. కాబట్టి ఆ తెరపైన వెనుక ప్రొడక్టర్ నుంచి ఒక ఫోకస్ అనేటువంటిది ఒక లైట్ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ఆ తెరపై పడుతుంది. ఆ వెలుతురు తెరపై ఎప్పుడైతే పడుతుందో ఆ యొక్క పాత్రలు బొమ్మలు పేర్లు పడతాయి కదా. ఆ పేర్లు పడిన తర్వాత నటులు, మళ్ళీ అందులో హాస్య నటులు, విలను, ఇలాంటి ఎన్నో పాత్రలు ఇక్కడ మరి రామాయణం వేసినట్లయితే సీత, రాముడు, మరి కిష్కింధాపురము, మరి అక్కడ అయోధ్య పట్టణము, మరి అక్కడ జనకుని రాజ్యము, సీతని వివాహమడినట్టు ఆ ధనస్సుని విరిసినట్టు సీతని వివాహమడినట్లు, మరి అక్కడ విశ్వామిత్రునితో పోయి వాళ్ళక్కడిని ఆ రాక్షసులను సంహరించినట్లు, యజ్ఞాన్ని చేసినట్లు, ఆ యొక్క సీతని వివాహమాడి వచ్చినట్లు, మళ్ళీ కైక మాటలతో మళ్ళీ మరి తపోవనానికి పోయినట్లు మనకి ఇదంతా సినిమా చూపెడతారు కదా. మరి ఆ పాత్రలు అందులో మనకు నిజంగానే తోస్తాయి కదా. అక్కడ ఉన్నంతసేపు దాని లోపల మగ్నంత మగుతాము కదా. సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తాము, ఆ దుఃఖము కలిగినప్పుడు సీతాదేవి పోయి అక్కడ అడవులకు పోయి వాళ్ళు కష్టపడుతుంటే మరి ఏడుస్తుంటారు కదా. దుఃఖము, సుఖము, ఆనందము అనుభవిస్తారు కదా. మరి ఆనందానుభూతిని కలిగించేటువంటిది ఎక్కడ ఏంటి అంటే ఆ ఫోకస్లో ఉన్నటువంటి యొక్క పాత్రలు, బొమ్మలు. మరి అవి నువ్వు పట్టుకుందామని పోతే ఉంటావా అంటే ఉండవు. కనబడతాయా అంటే కనబడవు. నువ్వు మొదలు నీవు పోయినప్పుడు ఉన్నవా అంటే లేవు. అవి మధ్యలో తర్వాత లైట్లు ఆఫ్ చేసి డోర్లు వేసి మళ్ళీ వాళ్ళందరూ ఆఫ్ చేసి ఆ ప్రొడక్టర్ నుంచి వచ్చేటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో అక్కడ నటింపబడినాయి. మళ్ళీ మరి అతడు ఆ సినిమా పాత్ర ఎప్పుడైతే అయిపోతుందో మరి అప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తాడు కదా. మరి ఆఫ్ చేసినప్పుడు అవి ఉన్నాయా అంటే లేవు. మొదలున్నాయి అంటే లేవు. అవి మధ్యలో ఉన్నట్లు తోచింది. అవి చూసి ఆనందానుభూతిని అనుభవించినావు, దుఃఖానుభూతిని కూడా అనుభవించినావు. మళ్ళీ లైట్లు అవి ఆ సినిమా ప్రొడక్టర్స్ ఎప్పుడైతే బంద్ అవుతుందో ఆఫ్ చేసిండో అతడు మళ్ళీ ఆ సినిమా నుంచి హాల్ నుంచి బయటకు వచ్చేస్తావు. అంటే అవి మరి నిజానికి అవి ఎట్లా అంటే తోచబడినాయి. అవి దేని యందు ఆ పరదపై అవన్నీ కూడా తోచబడినాయి. అట్లా ఎన్నో పాత్రలు వచ్చినాయి కదా. చిత్ర విచిత్రములైనటువంటి ఎన్నో మరి దుఃఖ పాత్రలు వచ్చినాయి, విలన్ పాత్రలు వచ్చినాయి, హాస్యమైనటువంటి మా భావాలు వచ్చినాయి, దుఃఖమైనటువంటి మాటలతో దుఃఖింపబడినావు, సంతోషమైనటువంటి మాటలతో సంతోషపడినావు, ఆనంద దుఃఖాన్ని అనుభవించినావు కదా. మరి ఆ విధంగానే మనలో కళ వస్తుంది కదా. ఆ కళ లోపల మరి అక్కడ నువ్వు ఏమైనా లైట్ తీసుకుపోయినావా, ఏమైనా ఫోకస్ తీసుకుపోయినావా, మరి అక్కడ ఒక ప్రకాశం వస్తుంది కదా. దాని లోపల ఆ కళ లోపల కూడా ఆ కళ అనేది ఒక ప్రకాశము. ఆ ప్రకాశములో మళ్ళీ ఒక కళలో మరి ఎన్నో చిత్ర విచిత్రాలు అవన్నీ ఇక్కడ ప్రొడక్టర్ నుంచి తోచింపబడినాయి కదా సినిమా పరదాపై. మరి ఇక్కడ నీలోనే ఉన్నటువంటి ఏ ప్రొడక్టర్ అయితే ఉన్నాడో ఆ ప్రొడక్టర్ నుండి ఆ సినిమా పడుతుంది మన లోపల కూడా ఆ కళ అనేటువంటి సినిమా. ఆ సినిమాలో ఎన్నో చిత్ర విచిత్రాలు అనుభవిస్తున్నావు కదా, ఆనందిస్తున్నావు కదా, దుఃఖిస్తున్నావు కదా. మరి అవన్నీ కూడా ఆ కళ నుండి ఎప్పుడైతే నువ్వు మేల్కుంటున్నావు అవి నీవు ఉన్నావా అంటే లేవు. మరి ఎంత విశాలమైనటువంటి ప్రదేశము అది ఎక్కడ ఉంది అదంతా. ఆ కొండలు ఉన్నాయి, గృహలు ఉన్నవి, మరి ఎన్నో సముద్రాలు ఉన్నవి,
మరి అక్కడ ఆకాశ గగన ప్రయాణం చేసినావు, విమాన ప్రయాణం చేసినావు, విమానంలో ప్రయాణం చేసినావు, అమెరికా పోయినావు, ఢిల్లీకి పోయినావు, వచ్చినావు, ఆ అనుభూతినంతా పొంది మళ్ళీ మేల్కోకి రాగానే మళ్ళీ అమెరికా ఎటు పోయింది, ఢిల్లీ ఎటు పోయింది, నీవు చేసినటువంటి ప్రయాణం అంతా ఎటు పోయింది, ఆ విచిత్రమైనటువంటి ఆ ఉపాధులన్నీ ఆ చూసినావు కదా, ఆ రూపాలు ఎక్కడెక్కడ కొత్త కొత్త రూపాలను చూసినావు కదా, ఆ రూపాలన్నీ ఎటు పోయినావి అంటే అక్కడ ప్రొడక్టర్ అక్కడ ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ కళ అనేటువంటిది పోయింది. మరి ఆ విధముగా ఇక్కడ ఈ కళ మాదిరిగా కళ ఎట్లా తోచిందో, ఆ తెరపై సినిమా ఎట్లయితే తోయబడిందో, మరి మృగజలము ఎట్లయితే తోయబడిందో ఆ బయలు ప్రదేశం యందు, మరి ఇక్కడ సినిమా అనేటువంటి పరదపై కదా అవన్నీ తోయబడినవి. మరి ఇక్కడ కళ కూడా ఆ సుసుప్తి నుంచే వచ్చింది కదా, మరి సుసుప్తి నుంచి మళ్ళీ మేల్కకు అది ఆ కళ నుంచి మళ్ళీ మేల్కుంటే మళ్ళీ ఎక్కడికి వచ్చినావు అంటే మేల్కకు వచ్చినావు. మేల్కలో మరి ఉన్నావా, కళలో ఉన్నటువంటి ఆ యొక్క విచిత్ర విషయాదులన్నీ మళ్ళీ అగపడుతున్నాయంటే అగుపడవు. ఆ విధంగా ఇక్కడ ఈ పరిపూర్ణ పరభయలు అనేటువంటి దాని యందు ఎరుక తోచింది. కాబట్టి తోచినటువంటి ఎరుక ఎప్పుడైతే ఇది మృషయని, ఇది అబద్ధమని తనకు మరుగు ఈ ఎరకకు తెలిపిన ఈ మరుగు ఎరకనే తెలిపాలే. కాబట్టి మరుగు ఎరకకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ ఎరకకు ఎప్పుడు తెలియబడుతుంది, ఎవరి చేత తెలియబడుతుంది ఈ మరుగు అంటే ఈ మరుగు గురువు చేత తెలియబడుతుంది. కాబట్టి ఆ గురువు ఎరక అనే దానికి ఎరక అనేటువంటి ఈ శిష్యునికి ఎరక అనేటువంటి ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇది కళ అని ఎప్పుడైతే మేలుక చేస్తున్నాడో, ఇది కళ అని తాను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అప్పుడు ఇదంతా కూడా కళ అని ఎప్పుడైతే శిష్యుడు మరి తెలుసుకుంటున్నాడో అప్పుడు అతడు మేల్కలోనికి వచ్చినట్లు. మరి ఇది మేల్క ఎవరు దీన్ని తెలియజేస్తున్నాడంటే గురువు. అంటే గురువు మరుగు తెలిసినటువంటి వాడు, మరి శిష్యుడు మరుగు తెలుసుకునేటువంటి దానికే వచ్చినాడు. కాబట్టి ఈ మరుగు ఆ ఎరుకకు ఎవరు తెలియజేసిరి అంటే గురువు కూడా ఆ ఎరుక స్థితిలో ఉండి ఆ ఎరుకకే తెలియజేసినాడు, ఎరుక చేసినాడు. ఇది కళ అని ఎప్పుడైతే తెలియజేస్తున్నాడో గురువు, అప్పుడు కళ అని ఎప్పుడైతే శిష్యుడు తెలుసుకుంటున్నాడో, ఆ కళ అని ఎప్పుడు తెలుసుకుంటున్నాడో అప్పుడే అది మేల్క. కాబట్టి పరిపూర్ణము యందు ఇది ఎప్పుడైతే కళ అని తెలుసుకుంటున్నాడో అతడు అప్పుడు మేల్క స్థితిలో ఆ శిష్యుణ్ణి మేల్క స్థితిలో బటికి చేరుస్తున్నాడు. ఎవరు అంటే ఇక్కడ గురువు. కాబట్టి ఇక్కడ మరుగు కెరుకకు తెలిపిన ఎరుగుటయే మేల్క సుమ్మి దియా మారకుమి. ఈ మేల్క చేసేది ఇక్కడ గురువు. కాబట్టి ఆ శిష్యునికి ఎప్పుడైతే శిష్యునికి గురువు మేల్కొల్పుతున్నాడో, మేల్క చేస్తున్నాడో, ఇదంతా కలయని ఈ ఎరుక అనేటువంటి సృష్టి అంతా కూడా ఈ జగద్రూపమైనటువంటి జగత్తు, ఈ జగమెరుకలంతా కూడా ఎప్పుడైతే కలయని శిష్యునికి తెలియజేస్తున్నాడో, కళ అని ఎప్పుడైతే శిష్యుడు తెలుసుకున్నాడో తెలుసుకోవడమే మేల్క. కాబట్టి ఎరుగుటయే మేల్క సుమ్మి. ఈ విధముగా ఎప్పుడైతే మేల్క శిష్యుడు పొందినాడో, మరి గురువు కూడా ఆ మేల్కలో పట్నే ఉన్నాడు కదా. మరుగు తెలుసుకున్నటువంటి గురువు కాబట్టి ఆ మరుగు శిష్యునికి కూడా ఎప్పుడైతే తెలియజేసినాడో అప్పుడు శిష్యుడు ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో అప్పుడే అతడు మేల్క పొందినట్లు. కాబట్టి అలాంటి మేల్క ఎప్పుడైతే పొందినాడో మరిగా ఇది యామారకుమి, ఇది మరి మళ్ళా ఇది మరువకుమి, ఇరియా మారకుమి. అంటే ఇట్టి ఆరుడత ఏదైతే ఉన్నదో, గురుమూర్తిచే కలిగించుకున్నటువంటి ఏ ఆరుడత అయితే ఉన్నదో ఆ ఆరుడత ఇక మర్చిపోకుండా సందేహము పెట్టుకోవద్దు. దీనిని నీవు సద్గురువాజ్ఞకెదురి మేరకుమి. ఎప్పుడైతే నీకు మరుగు తెలిసిందో ఆ మేల్క స్థితిలో నీకు గురువు మేల్కొలిపినాడో, మరి ఇద్దరు కూడా గురువు మేల్కొనే ఉన్నాడు, శిష్యుడు కూడా మేల్కొనే ఉన్నాడు. కాబట్టి మేల్క స్థితి అనేటువంటిది అది పరిపూర్ణ స్థితి లోపల గురువు ఉన్నాడు, పరిపూర్ణ స్థితి లోపలనే శిష్యుడు ఉన్నాడు. కనుక మరి అలాంటి మేల్క ఎప్పుడైతే మేల్కొన్నాడో మరి గురువు ఆజ్ఞ ఎదురు మీరకుమి. కాబట్టి అలాంటి గురువు ఆజ్ఞాన ప్రకారంగా మెదులుకున్నట్లయితే ఈ ఎరుక అనేటువంటిది ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక సద్గురువాజ్ఞకెదిరి మీరకుమి. ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక
ఎప్పుడైతే నీవు గురువాజ్ఞానుసారముగా బెదులుతున్నావో, గురువాజ్ఞానుసారంగా నీవు మరి వ్యవహారం చేస్తున్నావో, అప్పుడు ఈ యొక్క మరి ఎప్పుడైతే గురువాజ్ఞానుసారంగా నువ్వు మెదులుతున్నావో, ఈ రీతిగా నీవు ఎరిగి గురువాజ్ఞకెదిరి మీరకు మీ ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక ఎగిరిపోయిన వెనుక గురువాజ్ఞానుసారంగా ఎప్పుడైతే నువ్వు మెదులుతున్నావో, మేల్క స్థితిలో ఉన్నావో, ఆ ఎరుక అనేటువంటిది ఎగిరిపోతుంది. కాబట్టి ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణం ఒక్కటుండు పలకరాదెట్లందు. ఎరిగిపోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నది అని చెప్పి ఎరగటానికి ఎవరున్నారు? నేనుంటే తానుంటే పరిపూర్ణము ఇట్లా ఉంది, పరిపూర్ణమును ఎరిగినావు కదా. మేల్క చెందిన తర్వాత మళ్ళా కళలోనికి వస్తావా అంటే రావు. కళలోనికి మళ్ళీ వస్తే గురు ఆజ్ఞ నువ్వు మీరినట్లయితే మళ్ళీ కళలోనికి వచ్చి పడతావు. కాబట్టి గురు ఆజ్ఞానుసారం ఎప్పుడైతే నువ్వు మెదులుతున్నావో, గురు ఆజ్ఞానుసారం ప్రవర్తనగా నీవు గురు ఆజ్ఞాను త్రికరణ శుద్ధిగా 4 శుశ్రూషలు విధానము గురువునకు సరిపి పరిచర్యలు నర్చి బోధ పద్ధతి వినినన్ ఈ రీతిగా ఎప్పుడైతే నీవు మెదులుచున్నావో, నిరంతరము నీ యొక్క జీవనము విధానం ఏదైతే ఉన్నదో గురువాజ్ఞానుసారంగా జీవన విధానాన్ని ఎప్పుడైతే నీవు ఈ మేల్కలో నీవు వ్యవహారం చేస్తున్నావో, ఆ మేల్కలో వ్యవహారం చేసినంతసేపు నీవు గురువాజ్ఞను మీరన్నట్లు. ఒకవేళ గురువాజ్ఞానుసారం మీరినట్లయితే మళ్ళీ నీవు కళలో పడి ఖర్చు పడతావు. కాబట్టి మళ్ళా కాళ్ళ మేలకడానికి మళ్ళా గురువు రావాలి. కాబట్టి అలాంటి ఆ గురువాజ్ఞానుసారంగా నీవు మెదిలినట్లయితే ఎరక ఎగిరిపోతుంది. ఎప్పుడైతే ఎరక ఎగిరిపోతుందో, మరి ఉన్న పరిపూర్ణమొకటుండు పలుకారే అదెట్లందు అని అంటున్నాడు కదా. మరి ఆ పరిపూర్ణం ఎరగటానికి పలుకి ఉన్నదా అంటే లేదు. కాబట్టి తాను ఉంటేనే పలకాలే, పరిపూర్ణం ఉన్నదని చెప్పాలి. తానుండి పరిపూర్ణం ఉన్నదని చెప్పాలి, తానుండి ఎరక లేదు అని చెప్పాలి. కాబట్టి రెండింటిని చెప్పడానికి తానే లేడు. కాబట్టి మరి తాను లేకుంటే ఏమున్నది ఇక్కడ అంటే, అది పలకగా రాకను తలపోయుధ మనిన మదికి తగలక ములుగృత్స సంధి లేక గలిగున్నది బట్టబయలు గదరామాయన్న అన్నాడు కదా. అది నవాంగచ్చతి నో గచ్చతి. కాబట్టి నవాంగచ్చతి నతక్షుర్నగచ్చతి నో మనః. అది పలకటానికి రాదు, అది మాట్లాడటానికి రాదు. మాట మౌనం అయిపోయింది, చూపు లేకపోయింది, మనసు ఊహించలేని స్థితిలో నిలబడిపోయింది. కాబట్టి అనటానికి వీలు లేదు. కాబట్టి అందుకొరకు మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే, ఉన్న పరిపూర్ణము ఉన్నదన్నా పాపమే, లేని ఎరుక లేనిదన్నా పాపమే అని అన్నాడు. ఎందుకు? ఉన్న పరిపూర్ణం ఉన్నదన్న పాపము, లేని ఎరుక లేదన్న పాపము. ఉన్న పరిపూర్ణము ఉన్నదని చెప్తున్నాము కదా, మళ్ళీ ఉన్నదని చెప్తే మళ్ళీ పాపం అంటున్నాడు కదా దీక్షితుల వారు. అంటే ఉన్న పరిపూర్ణం ఉన్నదన్న పాపమే, లేనెరక లేనిదన్న పాపమే అన్నాడు కదా. ఎందుకు అని అంటే, ఆ రెండు అనటానికి నేను ఉండవాలి. నేనుండి పరిపూర్ణము ఉన్నదని చెప్పాలి, నేనుండి నేను లేనని చెప్పాలి. కాబట్టి తానే లేను నేనే లేను. కాబట్టి ఉన్నదని చెప్పడానికి లేనిదని చెప్పడానికి నేను ఉండి చెప్పాలి. కాబట్టి నేను ఆ గురువు ఆజ్ఞానుసారంగా లేకపోయినాను. కాబట్టి లేకపోయినటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో, ఆ ఆరుడ స్థితి కలిగినటువంటి వారికి మరి దాన్ని పలకటానికి ఉన్నదా అంటే పలకటానికి రానిది, అది పరిపూర్ణము. కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు, ఈ రీతిగా ఎగిరి ఆ గురువాజ్ఞకు సద్గురువాజ్ఞకెదురు మీరకు మీ ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకారాదెట్లందో ఇది మారకు మీ సద్గురువాజ్ఞకెదురు మీరకు మీ. ఇలా సద్గురు ఆజ్ఞకు ఎదురు మీరక నేను లేని స్థితిలో నిలకడగా నీవు నిరంతరము గురుసేవ దురంధరుడవై గురు ఆజ్ఞానుసారము మెదులు అని చెప్పి ఇక్కడ మనకు కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువులు. ఎందుకంటే లేని ఎరుక చేత నీవు మరి ఎరుక లేక సేవింపదగును అన్నాడు కదా. ఎరుక లేక సేవింపదగును అనేటువంటి ఎరుక లేకనే సకల కార్యములు సకల వ్యవహారములు చేస్తూ నీవు లేని స్థితిలో జీవనము గడుపుమని చెప్పి గురు ఆజ్ఞానుసారము గురువాజ్ఞను మీరక నీవు ఉన్నంత వరకు, అంటే నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు గురు ఆజ్ఞానుసారముగా నిరంతరముగా
నీవు ఈ లేని ఎరక లేనే లేదనేటువంటి భావనతో సకల వ్యవహారములు చేయి. ఆ భ్రాంతి నిన్ను అంటదు. ఇక్కడ జనన మరణములు అనేటువంటి భ్రాంతి నీకు అంటదు అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.